వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినీ ఇండస్ట్రీలో ఒక్కో నటుడిది ఒక్కో ప్రస్థానం, ఒక్కో జర్నీ. కానీ వీరందరిలో సంపూర్ణేష్ బాబు గారిది మాత్రం చాలా ప్రత్యేకం. చాలా గ్యాప్ తర్వాత ఆయన ఇప్పుడు సోదరా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయనతో పాటు ఈ చిత్రం మరో హీరో సంతోష్ గౌర్ మనతో ఉన్నారు. వారిద్దరిని అడిగి సినిమా విశేషాలు తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు చాలా రోజుల తర్వాత చూడడం మిమ్మల్ని. అవును, లాస్ట్ లోదర్ కింగ్ తర్వాత 1.5 year ఏమైంది సార్? ఈ మధ్య గ్యాప్ లో ఇది గ్యాప్ వచ్చిందా, మీరు తీసుకున్నారా? అంటే గ్యాప్ లేదు, జరుగుతున్నాయి సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అయిపోయి ఫస్ట్ క్యాప్ అయిపోయి 1 year అవుతుంది సార్. అంటే కొంచెం కొన్ని కారణాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతుంది సినిమాలు రిలీజ్ అవ్వడం. కానీ ఇప్పటికి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి సార్. లక్కీగా ఏప్రిల్ 11కి ఈ సినిమా ద్వారా వస్తున్నాం. సంజయ్ పోయే నేను అంటే మంచి, మీరు మార్టిన్ లూథర్ కింగ్ ఒక డిఫరెంట్ జోనర్ కదా, ఇది కూడా ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫ్యామిలీ డ్రామా. సంతోష్ గారు, చెప్పండి. మీ ఫస్ట్ సినిమా బేవర్స్, అందులో తల్లి సాంగ్ మాత్రం సూపర్ హిట్. అండ్ మీరు ఈ సినిమాకి వచ్చేసి, సోదరా సినిమాకి వచ్చేసి ఫస్ట్ 4 సాంగ్స్ దింపారు, అన్ని సూపర్ హిట్, మంచి రీచ్ వచ్చింది. అండ్ మీకు మాత్రం ఎందుకు సార్ సాంగ్స్ ఎంత బాగా కుదురుతున్నాయి? సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంటే లైక్ అది ఒక విధంగా చెప్పుకోవాలంటే స్టోరీ డిమాండ్ అండి. స్టోరీ డిమాండ్ వల్లనే దాన్ని అప్రోచ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని హోంవర్క్ చేసి ఆయన ట్యూన్ ఇవ్వడం, ఆ ట్యూన్ తగ్గట్టు లిరిక్స్ రాయించడం, ఆ సిచ్యువేషన్ అంతా సెట్ అవ్వడం వల్ల సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంతే. లైక్ మనం దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు, అన్ని అలా సెట్ అయినాయి. స్టోరీ వల్ల అవన్నీ సెట్ అయినాయి. బేసిక్గా అది ఫ్యామిలీ స్క్రిప్టే, ఇది ఫ్యామిలీ స్క్రిప్ట్. అది సిస్టర్ సెంటిమెంట్, ఇది బ్రదర్. అండ్ ఆయనతో సినిమా చేస్తున్నామంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఇండస్ట్రీలో, ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు దాటాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి? అరే, అన్న గురించి అసలు నేను యాక్చువల్ చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా, బట్ ఈ పీరియడ్ అనేది చాలా, ఈ స్పేస్ అనేది చాలా చిన్నది. బట్ అన్న నాకు ఒక్కడికే కాదు, చాలా మంది యాక్టర్స్కు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు. లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న స్టార్టింగ్ సినిమాలో చాలా మంది చూసుకొని అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నేను ఆయనతో కలిసి పనిచేసే కదా, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ అనేది తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది అన్నతో పనిచేయడం. నిజంగా సెట్ లో అన్నతో పనిచేయడం, ఆయన పర్ఫెక్షన్ కూడా, అన్న పర్ఫెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని సార్లు నేను సీన్ పేపర్ తీసుకుని అన్న క్యారవాన్ లోకి వెళ్ళేవాడిని, అన్న ఈ సీన్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే మా కాంబినేషన్ బాండింగ్ వర్కౌట్ అవ్వాలి కదా. బీయింగ్ ఏ లైక్ అప్కమింగ్ యాక్టర్, నాకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి డెఫినెట్ గా అన్న హెల్ప్ తీసుకున్నాను. అన్నతో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సంపూర్ణేష్ గారు, మీ విషయానికి వస్తే, ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన కామెడీ సినిమాలు, అది ఒక రకమైన ట్రీట్మెంట్తో వచ్చే సినిమాలు అండి. బట్ ఇందులో మాత్రం ఒక జెన్యూన్ ఎమోషన్ కనిపిస్తుంది. సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ లో మీకు ఏమైనా కష్టం అనిపించిందా? ఆ కష్టమేమో అనిపించలే, ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడుగా, ఆయన ఒక్కసారి కాదు కదా, ఒకటికి 10 సార్లు. బట్ మార్టిన్ లూథర్ కింగ్ అయినా సేమ్, ఇదైనా సేమ్. మోహన్ గారు డైరెక్టర్, ఆయన చెప్తున్నాడు ఫస్ట్, అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక 4-5 సిట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే, భయ్యా వద్దు భయ్యా, అదొద్దు, అసలు ఆ షేడ్ వద్దు మనకు, ఆ సంపు వద్దు, మనకి ఇంకో సంపు కావాలి, ఒక బ్రదర్ సంపు కావాలి. ఇప్పుడు నువ్వు మా అందరికి పెద్ద అనుకోని క్యారెక్టర్ అంటుండే, ఈ టీంకే నువ్వు పెద్ద, నువ్వు సినిమా కాదు, మేమంతా మీ తమ్ముళ్ళం అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్యా అని. ప్రతి సీన్కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దన్న, అది డ్రామాటిక్గా ఉంది, వద్దు మామూలుగా జనరల్గా, అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది. అమ్మ, నాన్న, తమ్ముడు, ఓ మేనమామ, ఏడు సోడాల దందా, అంటే అది జీవనం, దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి. అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారే దానికి నేను చెప్పాను. అండ్ నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఉన్నారు, మీ బ్రదర్. మీరు చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ దాటారు. అప్పుడు మీ అన్నగారు వెళ్ళి ఒక వర్క్ నేర్చుకుని వచ్చి ఊర్లోకి వచ్చి షాప్ పెట్టడం, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారడం, ఆయనే మీ చేత ఒక షాప్ పెట్టాడు. ఎందుకంటే మీ జర్నీ వెనకాల మీకంటూ ఒక అన్న ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రోల్ చేస్తున్నారు, మీకు మీ అన్నగారు ఏమైనా గుర్తొచ్చారా? ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియలేదు, ఇది అది జీవితం. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం లేట్ అయినా ముందైనా ఏమన్నా అన్నున్నాడు అన్నట్టు ఉంటుండే.
ఇది సినిమా కాబట్టి అది ఎప్పుడు రాలే, కానీ నాకంటూ సపరేట్ క్యారెక్టర్, నాదంటూ సపరేట్ జోన్, నాదంటూ సపరేట్ మైండ్ సెట్, ఇలా కావాలని చేయించుకున్నాను. అండ్ మీ విషయానికి వస్తే సంతోష్ గారు, ఫస్ట్ సినిమాకు మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది, అండ్ రివ్యూస్ కూడా రేటింగ్స్ కూడా మంచిగా వచ్చింది సినిమాకి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి? దీన్నే ఫైనల్ చేసుకుంటే బేసిక్గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూస్ చేసుకోను. బేవర్స్ తర్వాత యాక్చువల్లీ చిన్న చిన్న సినిమాలు సెటప్లన్నీ వచ్చాయి. బట్ ఆ సెటప్లో ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు, ఏ సెటప్ ఎంత దూరం వెళ్తుంది అన్నది తెలిసిపోద్ది. అంటే లైక్ ఒక ట్రావెల్లో అలా 2-3 మూవీస్తో ట్రావెల్ అయ్యాను. లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజ్కి కూడా వెళ్ళకుండా ఆగిపోయినా నేను. దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్, మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్తో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిమే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండి ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్తో. ఆ సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ 70% అయినాక ఆగిపోయింది. ఆ పేర్లన్నీ రివీల్ చేయాలి. ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి. కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను నా సంపూర్ణ నా కొబ్బరి మట్టి టైం నుంచి పరిచయం, ఏదో సినిమా చేయాలి, మంచి కంటెంట్ చేయాలి, మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది అన్నదమ్ముల సినిమా అన్నట్టు. అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని నేనే అప్రోచ్ అన్న దగ్గర కూర్చొని, అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పారు, ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది, మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే, దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్య, నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందని అట్లా మెటీరియల్ చేసుకో అందరూ ఒక టీం వర్క్ గా పనిచేసాం. మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను. వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం, వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి, లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్గా మీకు అనిపించేది ఒకటి. ఫస్ట్ చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ముగ్గురు గురించి. మా సినిమాలో పేర్లు కూడా అవే. యాక్చువల్లీ రివీల్ చేయాల్సింది ఏంటంటే, మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు, నాకు పవన్ అని పేరు పెట్టుకుంటారు. ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు, పవన్. టీజర్ కూడా వాళ్ళిద్దరు తీసుకునేదట. చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, మా మదర్ సినిమాలో అమ్మా నాన్న వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు. యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లోనో ప్రీ రిలీజ్ లోనో మాట్లాడాలనుకున్నాం, మీరు బిఫోర్ చెప్పండి. వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది కొంత. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ బాండింగ్ చూస్తుంటే? అమ్మో సూపర్. వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా, డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు. అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ మనం చెప్పలేము, అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళు చూస్తున్నాం కదా, అన్న హీరో, అన్న ప్రొడ్యూసర్, వాళ్ళ బ్యానర్లలో చాలా సినిమాలు మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా. అండ్ నాగ చైతన్య గారు, అఖిల్ గారు. ఎలా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే? యాక్చువల్ గా నాగ చైతన్య, అఖిల్ అంటే ఏదో రాకుమార్లు, ప్రిన్స్ లాగా అనిపిస్తారు. అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు, మంచు విష్ణు, మంచు మనోజ్. అంటే లాంగ్ అసోసియేషన్ అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి, ఇప్పుడు విష్ణు కానీ మనోజ్ అన్న కానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళినా, ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు, ఇంటికి రావట్లేదు, జలపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి ఏమై అసలు కనబడట్లేదు, రావట్లేదు అని అంటుంటాడు. మంచి నైస్ అండి వాళ్ళతోటి. మీ విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ఇంతకుముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది అని చెప్పేసి, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయి? డెఫినెట్గా అండి. అంటే హీరోస్ అందరు మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే, నాది మాత్రం చాలా లైక్ కాన్ఫిడెంట్గా ఉంటాను. లైక్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని షార్ట్అవుట్ చేయడానికి భుజాన్ని వేసుకొని మోయడానికి అయితే 100% ఉంటాను. బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా. సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు. బట్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు, చాలామందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అవుట్ చేయడానికి ఒక టీం కరెక్ట్గా ఫామ్ కావాలి. సో ఈ ఫిలింకి అయినా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు, కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది. అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అండ్ అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది, ఒక 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి. 1 year బ్యాక్ సాంగ్స్ వచ్చాయి. యాక్చువల్లీ రిలీజ్ చేయాలి, ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్, ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ. సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అవుతుంది అదే టైంలో. ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక 6 months పుష్ చేసాం. దాని తర్వాత
దాని తర్వాత మంచి టైం సమ్మర్కి వచ్చేద్దాం అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది. అండ్ సంపూర్ణేష్ గారు, యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం? మణికొండలో ఉంటా. మణికొండలో హౌసా ఉంది, సొంతదా? సొంతగా రెంటే. ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే ఉంచేసారు? ఫస్ట్ నుంచి ఉంది అలాగే. ఫస్ట్ నుంచి అలాగే. సూపర్. అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వచ్చి బస్సులో వెళ్ళేవాళ్ళు, తర్వాత కారు కొనుక్కున్నారు, ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? బాగుంది. అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను, ఇప్పుడు కారు ఉండి బస్సు. నాకు బస్సులు వెళ్ళాలంటే వెళ్ళిపోతా. అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం? ఇష్టం, అదొకటి ఇష్టం. ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకులే ఇప్పుడు ఇంత జర్నీ డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తాను. నా ఒక్కడిని కారు వేసుకొని రావాలనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తుంటా. అది పెద్ద నాకంటే పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఎవరైనా కలుస్తారు, మాట్లాడతారు, హ్యాపీగా జర్నీ. ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్గా జరుగుతున్నాయి. మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి, లగ్జరీలు, అవి పెద్ద ఇబ్బంది ఉంటుంది. మీ గోల్డ్ షాప్ రన్నింగ్ లో ఉందా, ఆపేసారు సార్? బ్రదర్ చూసుకుంటాడు. మీది కూడా రెండు ఇప్పుడు మెర్జ్ చేసేసారు? చేసుకుంటాను. వర్క్ షాప్ ఉంది, ఇంకా షాప్ ఉంది. అండ్ మీరు సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్, చాలా లైక్ పర్టికులర్గా షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా అవగాహన ఉన్న డైరెక్టర్. స్క్రిప్ట్ కూడా చాలా క్లారిటీగా చేస్తాడు, లైక్ చాలా ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు. అండ్ అతనితో మీకు అసోసియేషన్ ఎలా కుదిరింది? యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మధునందన్ అనే యాక్టర్ ఉన్నాడు, ఐడియా ఉన్నారా? మధునందన్ గారు వాళ్ళ ఓన్ బ్రదర్ ఇతను మోహన్. ఓకే. మధునందన్తో నేను బేవర్స్ ఫిలిం చేశాను, ఆయన నా లెక్చరర్ క్యారెక్టర్ చేశాడు. లైక్ స్క్రిప్ట్స్ గురించి, మంచి స్క్రిప్ట్స్ గురించి తిరుగుతుంటే లైక్ అతను ఒక పర్సన్, ఒక డైరెక్టర్ని పంపిస్తా అని చెప్పారు. సరే విందామని పంపిమన్నా. అంటే అప్పటి వరకు అతను ఆ బ్రదర్ అని రివీల్ చేయలేదు. వన్ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత, అన్న ఆ స్క్రిప్ట్ బాగుంది, మంచి డైరెక్టర్ని పంపించిన అన్న తర్వాత అతను నా తమ్ముడు అని చెప్పాడు అప్పుడు. ఓకే. సో అట్లా అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది మోహన్ తోటి. అండ్ మీరు సంపూర్ణేష్ గారు, గతంలో మా టిఎన్ఆర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు, మనిషి బతకాలంటే ఎంతో ఖర్చు కాదు, అవతల మనిషిలాగా బతకాలంటేనే ఎక్కువ ఖర్చు అయ్యేది, అదే ఎక్కువ సమస్యలు. మీరు చాలా సంవత్సరాల క్రితం అన్న మాట ఇప్పటికీ మా నెట్వర్క్ లో వైరల్ అవుతానే ఉంది. నేను నాకు కూడా చాలా మంది పంపిస్తుంటారు. అంటే అప్పుడు మనకు నిజంగా అంటే వాస్తవమే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రధానమైన సమస్య ఇదే. ఎవరికి వచ్చే డబ్బుల్లో వాళ్ళు ప్రశాంతంగా బతకట్లేదు. అవతలోడు కారు కొన్నాడు, నేను కారు కొనాలి. అవతలోడు ఇల్లు కొన్నాడు, నేను ఇల్లు కొనాలి. అవతల బంగారం కొనేది, నేను బంగారం కొనాలి. మీరు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటి జనరేషన్ కి అది వర్కౌట్ అవుతుంది, ఇప్పటికీ అలాగే ఉంది. సో ఈ జనరేషన్ కి ఏం చెప్తారు మళ్ళీ ఇంకొకసారి? అంటే ఇప్పుడు ఏం చెప్పాలని అన్ని తెలుసండి. ఇప్పుడు చెప్తే మనకు వాళ్ళకి తెలియదని కాదు, కాకపోతే కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల, చిన్న కేర్లెస్ వల్ల, ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల, మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం వల్ల, వీటి వల్ల చాలామంది ఆగిపోతారు. ఇప్పుడు నేను వర్షం చెప్తాను, నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను ఇష్టపడితే నేను సమాజాన్ని ఇష్టపడతాను. నా మీద నాకు కాన్ఫిడెన్స్, నేను ఇది చేయగలుగుతాను. ఇప్పుడు నేను చెప్పా, నాకు బస్సు ఎక్కడానికి కూడా కాన్ఫిడెన్సే. వెళ్ళాలి నేను ఎక్కడ దానివల్ల కారు లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు అనేది నేను అనుకోను. వెళ్ళాలని నాకు ఉండాలి. ఇలా కొన్ని నేను అంటే అది కరెక్టా కాదు తెలియదు కానీ ఇవన్నీ నేను పాటిస్తుంటాను అనమాట. లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. అన్న ఎప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటుంది. నేను కలిసిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఉన్నాను. అంటే లైక్ నేను ఏదో ప్రశాంతతను మీట్ అయినట్టు ఉంటుంది అన్న కలిసినప్పుడల్లా. సార్ ఆయన వచ్చిన ఆ రూట్ లెవెల్ దాటుకొని వచ్చిన వ్యక్తి సార్. సో ఆయనకి నాకు తెలిసి ఇంకా ఏమున్నా ఏమి లేకపోయినా ఒకటేనే. అట్లని కాదులేదు, చూసేసిన వ్యక్తి అలా అని కాదులే కానీ మనిషి వ్యక్తిత్వం ఉంటుందండి. మన మనుషులో చాలా డేంజరస్ పర్సన్. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మారిపోతుంటారు, కానీ అన్న మారాడు. నేను గ్రేట్ఫుల్ గా చెప్పాలి. అది నా అన్నతో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్న ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు. అది ఒకటి ఉంది అన్నలో. చాలా మంది చాలా వ్యక్తిత్వాలు మారిపోయి చాలా రకాలుగా బిహేవ్ చేసేవాళ్ళు, చాలా రకాలుగా రియాక్ట్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ప్రతి ఫీల్డ్ లో ఇలా చాలా సింపుల్ గా ఉండేటోళ్ళు చాలా మంది ఉంటారు. మనం చూసి విని మర్చిపోతాం, మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోగానే మనం అది కాదనుకుంటాం. కానీ కొద్దిగా పాటిస్తే ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు. సూపర్. అండ్ మీ సినిమా విషయానికి వస్తే సార్, సోదర సినిమా విషయానికి వస్తే మీరిద్దరైతే మాకు తెలుసు. సినిమాలు ఇంకా స్టార్ కాస్ట్ ఎవరున్నారు? ఇంకా బాబా భాస్కర్ గారు ఉన్నారు, బాబు మోహన్ గారు ఉన్నారు. ఆయన ఫాదర్ రోల్ చేశారు. చాలా రోజుల తర్వాత క్లీన్ ఫాదర్ రోల్ చేశారు. లైక్
ఆయన ఒక ఫ్యామిలీని అలా లీడ్ చేయడం అనేది మీరు చాలా ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు ఫిలింలో. సో బాబా భాస్కర్ గారు మేనమామ రోల్ చేశారు, మా ఇద్దరికి మేనమామ రోల్ చేశారు. వీళ్ళిద్దరిది పాటలో కూడా రచరచ చేస్తున్నారు. సో ఆయన సెట్ లో ఉన్నంత సేపు ఆ ఎనర్జీ వేరు అసలు. లైక్ సినిమా మొత్తం త్రూ అవుట్ ఉంటారు. బాబు భాస్కర్ గారు కూడా, మాస్టర్ కూడా ఉంటారు. లైక్ గెటప్ సీన్ ఫ్రంట్ రోల్ చేశారు ఆయన కూడా ఫిలిం లో. బాబుమోహన్ గారు అంటే ఒక లెజెండరీ పర్సన్. సో ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది సార్? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అసలు సూపర్. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే నేను తెలుసు కదా, నేను ఒకసారి నేనంటే సంపూర్ణ కాకముందు ఒక సినిమాకి వెళ్ళా. సినిమాకు చూడండి షూటింగ్ ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో, నన్ను కూడా ఏదో ఆడిషన్కి వెళ్తే వాళ్ళు పిలిచారు. అక్కడ గురువు గారు వీళ్ళందరూ ఉన్నారు. కానీ అప్పుడు మనం కలిసేది నేను తనతో కూడా చెప్పా, ఆయన ఎన్నో సినిమాలు చూసి ఎన్నో కామెడీలు, ఎంతోమంది అతను చేసిన కామెడీలు కూడా ఇప్పటికీ చేస్తూ ఎంతోమంది అది చేస్తారు. అలాంటి వ్యక్తితోటి ఒక కొడుకు క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీ. అసలు వీళ్ళు లేని రోజు కొంచెం బోరింగ్ గా ఉండేది షూటింగ్. ఎప్పుడన్నా మీ ఇద్దరు ఉన్నప్పుడు ఆర్టిస్టులు మదర్ ఫాదర్ క్యారెక్టర్, మేనమామ క్యారెక్టర్ లేకపోతే కొంచెం బోరింగ్. వీళ్ళు ఉంటే అమ్మాయి ఇంకా ఓకే ఉన్నారు అంటే మనకు పెద్ద వెయిట్ లేదు అన్నట్టు ఉంటుండే. చాలా హ్యాపీ. మేమేంటంటే 40 days సింగిల్ స్కెడ్యూల్ లో చేసాం షూటింగ్. బ్రేక్ లేదు, బ్రేక్ లేకుండా సింగిల్ స్కెడ్యూల్ లో షూటింగ్ ఫినిష్ చేసాం. సో దాని వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి ఉన్నట్టు. సో ఆ గ్యాప్, ఆ బాండింగ్ అనేది పెరిగిపోతుంది కదా. సో ఎప్పుడైతే వీళ్ళు ఫాదర్ మదర్ మేనమామ క్యారెక్టర్ లేని రోజు చాలా వెల్తీగా అనిపించేది. ఎవరు ఉండేది కాదు. సినిమా షూటింగ్ ఎలా ఉంటుంది, లైక్ క్లోజ్ షాట్ ఉన్నప్పుడు క్లోజ్ షాట్ తీసుకోవాలి, చూస్తే ఎవరు ఉండరు పక్కన. అసలు మాస్టర్ తో చేయడం అయితే ఫుల్ హ్యాపీ. ఆయన అసలు మామూలు అల్లరు కాదు సార్, అసలు సూపర్ నిజంగా. ఆయన సపోర్ట్ కూడా సినిమాకు చాలా బాగా ఇదైంది. ఆయన కొరియోగ్రఫీ కూడా చేశాడు, అన్ని సాంగ్స్ ఆయన కొరియోగ్రఫీ. యాక్టర్ గా మాకేదన్నా రాకపోయినా అరే అలా కాదు మళ్ళీ చేద్దామని మళ్ళీ చేయించి అన్ని ప్రతి దాంట్లో ఆల్రౌండర్. ఏదైనా అంటే ప్రాపర్టీ ఏదంటే సరే ఏంటో తీసి బాగాలేదు, ప్రతి దాంట్లో బాగా చూసుకోండి గురుగారు మాస్టర్ గారు. మీరు బిగ్ బాస్ సీజన్ 1కి వెళ్ళారు, హోస్ట్ ఎన్టీఆర్ గారు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, జపాన్ అంటున్నారు, ఫేవర్ అంటున్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ అసలు మామూలుగా లేదు. ఆయన ఆ జర్నీ చూస్తుంటే, ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అద్భుతం. అంటే మంచి డాన్సర్, గొప్ప యాక్టర్, ఇంకా దానికి మనం చెప్పే స్థాయి కూడా కాదు. అలాంటి వ్యక్తి 100%. మరి ప్రౌడ్, మనం తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉండడం, జూనియర్ ఎన్టీఆర్ ఉండడం చాలా గౌరవ, ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం. అది అసలు కామెంట్ చేయాల్సిన, అంటే లైక్ ఆయన గురించి ఇది అనుకుని చెప్పుకునే స్టేజ్ లో కూడా లేదు పరిస్థితి. ఆయనతో జర్నీ మాత్రం, అన్నతో జర్నీ అసలు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి ఏమైంది ఏంటి అని అడిగాను. అన్న అసలు నా పరిస్థితి వేరు, నేను ఉన్నది వేరు. ఇక్కడ హై రిచ్నెస్. బిగ్ బాస్ అంటే ఏంది, సెంట్రల్ ఏసీలో నీట్గా చెప్పులు వేసుకొని ఎక్కడ కాలుకు మట్టేట కూడా చూసుకోలేదు. అది మనకు ఎక్కువైపోయింది. మనది అది కాదు కదా. ఎక్కడో పల్లెటూరులో నా లైఫ్ నేను బతికేది. సరే ఏదో వాళ్ళు వెళ్ళి పక్షిని బంధించినట్టు అయింది. నేను అదే చెప్పా. అవును చెప్పు, నాకు తర్వాత కూడా తెలిసింది నువ్వేంటి అసలు నువ్వు ఉంటావు అనుకున్నావేమో అన్నాడు. అంటే నేను సంపూర్ణ బాబుడు ఎంత లక్కీయో, బిగ్ బాస్ నుంచి నా అంతలు నేను రావడం అంత బ్యాడ్ లక్. ఎందుకంటే అది బయటకు వస్తే కానీ నాకు తెలియలే, ఏది నాకు తెలియకముందే అన్ని అనుభవించేస్తున్నాను. అండ్ మీకు తెలుసా, మీరు తప్పించి ఇప్పుడు దాకా ఎవరు అట్లా రాలేదు. వాళ్ళు అసలు అది ఆ చరిత్రలో లేదు. ఇప్పుడు బాస్ పంపిస్తే జనాలు ఓట్లు భాష తీసేస్తే రావాలి తప్ప వాళ్ళంతా వాళ్ళు రావడానికి లేదు. వాళ్ళు నిజంగా క్షమించి నన్ను కాబట్టి వదిలేశారు. ఇప్పుడు హైదరాబాద్ అండి, అప్పుడు ఎక్కడ బాంబే, లోనావాల్. అసలు అన్న కొంచెం ఓపిక పట్టి అన్న మెంటాలిటీకి బిగ్ బాస్ లో ఉంటే విన్నర్ అయిపోయాడు. అన్నని ఫ్యాన్స్ కి, అన్న మంచి కోరుకునే వాళ్ళకి. సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్ కి? చూద్దాం. ఇప్పుడు అంటే 7-8 సీజన్లు చూసాం కదా, ఓకే కొంచెం తెలుసు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లో అక్కడ ఏంటి సార్ అంత 6 months రోజు వర్షం పడ్డట్టే ఉంటుంది. ఓకే, ఎండ కనిపించేది కాదు. అమ్మాయి ఎంతసేపు ఎంట్రా బాబు ఈ 4 మనం ఎట్లా ప్యాంట్ వేసుకుంటే బయటకు వెళ్ళిపోయినట్టు ఉంటుంది మనకి. అక్కడేమో డోర్ తీయడానికి లేదు, ఎంతసేపు అందులోనే తిరగాలి. అదంటే నాకు దాని వాల్యూ ఏందనేది బయటకు వచ్చాను తెలియలే.
సరే ఏదో పోయినాం అదైంది, కానీ బయటికి వచ్చిన తర్వాత చాలా అసలు జనాలు ఎలా అంటే ఏమైంది డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతూ అప్పు అడిగినట్టుగా ఎందుకు వచ్చేదారండి బయటికి అంటే భయం వేసేది. వాళ్ళ సంగతి పక్కన పెడితే కొడిచంటున్నారు చాలా మంది. బా నాకు అనేది ఇప్పుడు చూడు 7 సంవత్సరాలు మీరు గుర్తు చేశారంటే అంటే ఆయన అన్నట్టు మీలాగా ఎవరు బయటికి రాలేదు. అదొక రికార్డ్ సార్. అవును. సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు సోదర మూవీ బజ్ అయితే మంచిగా బజ్ క్రియేట్ అయి ఉంది, ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ సక్సెస్ కాబట్టి, అండ్ మీ కాంబినేషను మీరు చెప్పినట్టు ఆ స్టార్ క్యాంపెయినింగ్ కూడా ఉంది, అంతా పాజిటివ్గా ఉంది. బట్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని సరిగ్గా ప్రాపర్గా రిలీజ్ చేయడం కష్టం. రిలీజెస్కి ఎలాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా, ఎలా ప్లాన్ చేసుకున్నారు? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మా ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు. లైక్ టీమ్ వర్క్ రోజు వీఆర్ డిస్కసింగ్ కదా. సో దే ఆర్ ప్లానింగ్. ప్రొడ్యూసర్ యాక్చువల్లీ బాగానే ప్లాన్ చేస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలు వాట్ యాక్చువల్లీ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది అనౌన్స్ చేస్తాం. మీ దగ్గర ఒక పెద్ద ఐదు ఉంది సార్ ప్రమోషన్స్. లేదు, అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ, ఎలాగో ఓపెనింగ్స్ ఉంటాయి, పర్సంటేజ్ ఆడియన్స్ కంపల్సరీ రెడీగా ఉంటారు. బట్ వీఆర్ లైక్ ఈ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేసి కరెక్ట్ గా థియేటర్లో పంపించడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావిపూర్ గారు స్టార్ట్ చేశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్. యాక్చువల్ గా అలా కంటెంట్ బేస్డ్ చేయాలంటే సంపూర్ణేష్ గారు పర్ఫెక్ట్ గా సరిపోతారు వీడియోస్ కి. అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చేస్తున్నాం అండి. అన్న కూడా చాలా లైక్ సజెషన్స్, లైక్ వీఆర్ ప్లానింగ్. వన్స్ ట్రైలర్ లాంచ్ గట్టిగా అయ్యాక చేద్దాం అనేది వీఆర్ ప్లానింగ్. అండ్ నాకు క్వశ్చన్స్ వచ్చా, అంటే మీరు కానీ కనిపిస్తే చాలా రోజు అడగాలనుకున్నాను. అట్లాస్ట్ ఇప్పుడు కనిపించారు. మీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్లో ఉండింది, ఊగిపోతున్న ఒక మేనియా జబర్దస్త్ అంటే. మీకు అప్పుడు మంచి పేరు వచ్చింది. ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్కి రమ్మని? చాలాసార్లు అడిగారు, అదే గెస్ట్ రోల్ గురించి అన్న ఆ టీం వాళ్ళు. అంటే నాకు కుదరలేదు, వాళ్ళ టైం నా టైం సింక్ అవ్వలేదు. వచ్చింది గెస్ట్ టీంలలో ప్రమోషన్కి అప్పుడప్పుడు వాళ్ళకి కొన్ని 100 ఎపిసోడ్ అని 200 ఎపిసోడ్ అని గెస్ట్లను పిలుస్తారు కదా. అప్పుడు నేను చాలా మంది అడిగారు, కానీ నాకు కుదరలే. మీరు కావాలని పోలేదా? అలాగేం లేదు, నాకు ఈ ఫంక్షన్కి వాళ్ళు రాలేదని ఏం లేదు. వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్. జబర్దస్త్లో ప్రతి ఆర్టిస్ట్ మామూలు పండుగలకు వాటికి మెసేజ్ పెడతారు, ఫోన్లో మాట్లాడతారు. నాకు వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం. అది ఎందుకు అందరూ వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా, హృదయం కాలేయం సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, ఎక్కువ మంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. బట్ ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు, తెలుసా మీకు? చూస్తుంది నిదానంగా పోతా కాలక్రమంలో అందరికి ఆ టైప్ ఆఫ్ కంటెంట్ అర్థమైంది. ఇప్పటికీ ఆ ఫిలిం పెట్టుకొని ఓటీటీలో ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అదొకటి లక్కీ అని చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అండి, ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు నెగిటివ్ నుంచి పాజిటివ్ 100% ఆ ట్రావెల్. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నానంటే ఒక ఎస్పీ గారు, పేరు చెప్పలేను, ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. అది నిజంగా లక్కీ అన్న. ఎందుకంటే 11 సంవత్సరాలు అయితే సినిమా, 11 సంవత్సరాలకి ఇంకా ఆ సినిమాని గుర్తు చేసి ఇంకెక్కడికి వెళ్ళిన. ఇప్పుడు మీరే అన్నారు ఒక ఎస్పీ గారు మాట్లాడని, అలాంటి సినిమా రావడానికి అలాంటి అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. అండ్ ఆ జర్నీలో చూసుకున్నట్టయితే మీ డైరెక్టర్ కాదు చాలా కీ రోల్. అమ్మో, ఇప్పుడు ఆయన 100 కోట్ల డైరెక్టర్ అయిపోయారు. సో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది సార్? సేమ్, నాకు ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అసలు ఎలాంటి మార్పు లేదు. రెగ్యులర్ టచ్లో ఉంటున్నారు? రెగ్యులర్ టచ్లో, మామూలు ఫోన్లో మాట్లాడతా, ఇంటికి వెళ్తా, ఎప్పుడైనా ఫ్రీ ఉన్నాడు అంటే కలుస్తుంటాము.